విజు, ప్లాన్ అదిరిపోయిందే. మనం అనుకున్నట్టయితే బాగుంటుంది, కానీ తేడా వస్తే మనకే ప్రాబ్లం. తేడా ఎందుకు వస్తుంది? ఇదే మంచి ఐడియా అనిపిస్తుంది. అసలే టైం తక్కువగా ఉంది. ఇప్పుడే ప్లాన్ స్టార్ట్ చేయాలి. అవునా? అయితే పద, తాడో పేడో తెలుసుకుందాం. నీ వెనక నేనున్నానే. ఫస్ట్ ఏం చేయాలో చెప్పు. చాలా ఈజీ. చేపలు పట్టుకోవాలంటే వల కావాలి, కానీ కోడిని పట్టుకోవడానికి ఏం కావాలి? తెలివిగా ప్రవర్తిస్తే చాలు. ఒకసారి డ్రైవర్ కి ఫోన్ చేసి అదే అడ్రస్ కి బండిల్స్ పంపించాలి అని చెప్పు. కాల్ చేయి. ఓకే. ఎక్కడున్నాడు? ఇక్కడే బయటే ఉన్నాడంట. 2 నిమిషాల్లో వస్తానన్నాడు. అరే నువ్వు ఫోన్ పెట్టి నేను వస్తా. ఏంటి మేడం ఇంత సడన్ గా డెలివరీ అంటున్నారు? ఎప్పుడో ఒక రోజు ముందే చెప్పేవారు కదా. అవును రమేష్, మనం ఇచ్చిన మెటీరియల్స్ తక్కువ ఉన్నాయంట. కొంచెం అర్జెంటుగా కావాలన్నారు. త్వరగా వెళ్ళు. సరే మేడం. విజయ్ పద. పద పద. విజయ్ రా. సరే. ఓకే ఓకే, థ్యాంక్ యూ. వెళ్ళు. నాకు ఎస్, మంచి ముక్క పడింది. ఏంటి రాజారావు గారు, మొదటి ట్విస్ట్కే షాక్ అయ్యారు? ఇదొక ట్విస్టా? ఇలాంటివి నేను చిన్నప్పుడే చూసేసా. నువ్వు కొంచెం తెలివిగా ఆడితే ఆటలో మజా వస్తుంది. ఆట అంటే ఇది. నీ ఆట అయిపోయింది సుందర్. మా రాజా ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఒకదాని తర్వాత ఒకటి జాక్పాట్ కొడుతున్నాడు. నువ్వు త్వరగా ఓటమిని ఒప్పుకొని డబ్బు రెడీ చేసుకో. ఏంటిది? ఏదైనా మిస్ అయిపోయిందని వెతకడమే నా పనైపోయింది. అరే, ఇక్కడ పడిపోయిందా? నేను డైనింగ్ టేబుల్ మీద ఫోన్ పెడితే సోఫా కిందకి ఎలా వచ్చింది? అప్పుడు నాకు కాల్ వచ్చింది కదా, అదెవరితో కాల్ హిస్టరీలో చూద్దాం. నాన్న. అదేంటే సెంటర్లో శిలా విగ్రహంలా అలా నిలబడిపోయావు? ఏమైంది? అమ్మా, మనం అనుకున్నట్టుగానే జరిగిందమ్మా. ఇందాక ఫోన్ రింగ్ అయింది కదా, కానీ కనిపించలేదు. నీకు పిల్ల అరిచినట్టుగా వినిపించింది,
నువ్వు వెళ్ళి చూస్తే అది లేదు. అంటే ఇదంతా నాన్న ప్లాన్ అనిపిస్తుంది. మీ నాన్న ఎందుకు అలా చేస్తారే? నా ఫోన్కి లాస్ట్ కాల్ చేసింది నాన్నే. ఆయన ఫోన్ చేసినప్పుడు నా ఫోన్ కనిపించలేదు. నువ్వు చెప్పినట్టు వడియాల దగ్గర కూర్చోవడం ఇష్టం లేక నాన్నే ప్లాన్ చేసుంటారు. కానీ ఏదో ఉందమ్మా. దేనికై ఉంటుందంటావు? అదే తెలియడం లేదమ్మా, కానీ ఏదో ఉంది. ఎందుకైనా మంచిది ఒకసారి నాన్నకు ఫోన్ చేద్దాం. ఆ పని చేయి. ఎక్కడున్నారో ముందది కనుక్కో. ఆట చెడగొట్టడమే వీళ్ళ పని అయిపోయింది. మరేం పనిలేదు వీళ్ళకి. నాన్న ఫోన్ కట్ చేస్తున్నారు. కట్ చేశారా? మళ్ళీ ట్రై చేయి. ఎక్కడికి వెళ్ళారో కనుక్కోవాలి ఇప్పుడు. మళ్ళీ కట్ చేశారా? అవునమ్మా, ఎక్కడికి వెళ్ళుంటారు? ఎందుకు ఫోన్ కట్ చేస్తున్నారు? రాని, ఆ మనిషి ఇంటికి వస్తాడు కదా, అప్పుడు చెప్తాను. ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. ఏం మనిషో ఏంటో. రామ్నగర్ అంటే రింగ్ రోడ్ నుంచి వెళ్ళాలి. ఇటెక్కడికి తీసుకువెళ్తున్నట్టు? అదే అర్థం కావట్లేదు. మన రూట్ మ్యాప్ లో ఇక్కడ రూటే లేదు. అది కాక పొద్దున ఏ రూట్ లో వెళ్తున్నారని మనం అడిగినప్పుడు అతను ఏం చెప్పాడో గుర్తుందా? మనం చెప్పిన రూట్ లో వెళ్తాను అన్నాడు. ఇప్పుడేమో వేరే రూట్ లో వెళ్తున్నాడు. ఇతను మనల్ని మోసం చేస్తున్నాడు అని మనకి అర్థమవుతుంది విజయ్. దొంగ దొరికాడు. ఫాలో అవ్వు. ఇవాళ వీడి సంగతి అటో ఇటో తేలిపోవాలి. స్కార్ఫ్ కట్టుకో. ఫోన్లో రికార్డ్ చేయాలి. మనం నిజం చెప్తే సరిపోదు కదా, సాక్ష్యం కూడా చూపించాలి. మంచి పని చేస్తున్నావు. తెలివి అంటే నీదేనే. ముందే మన బాస్ కొడుకు అశ్విన్ సాక్ష్యం చూపించాలి అన్నా అంటాడు. తీతి